సో ఇది వాళ్ళ టాపిక్. దీని గురించి విశ్లేషించడానికి మనతో జాయిన్ అవుతున్నారు మురళీ మనోహర్ గారు, అనలిస్ట్. సార్ మనోహర్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్. సో ఈ ఉద్యమం గురించి ప్రతి ఒక్క భారతీయుడు అంటున్నారు బాయ్కాట్ టర్కీ అని. సో ముందు దీని గురించి మీరు ఏమంటారు? సో ఈ బాయ్కాట్ అంతకు ముందు కూడా మనం ఈ బాయ్కాట్ గురించి మనం వింటూనే ఉన్నాము. అంతకు ముందు ఈ మాల్దీవ్స్ గురించి కూడా. సో మళ్ళీ యథాతథంగా మన పర్యాటకులు వెళుతూనే ఉన్నారు. సో మళ్ళీ బాయ్కాట్ టర్కీ విషయానికి వస్తే దీని గురించి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు? ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ కనుక ఇంపాక్ట్ ఉంటుంది. ప్రజల్లో ఒక యాంగ్విష్ ఉంది, యాంగర్ ఉంది బాగా. పైగా పాకిస్తాన్ తో మనము హాట్ గా యుద్ధం ఒకవైపు ఇంకా కంప్లీట్ కాలేదనే చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఓన్లీ కామా పెట్టాం, ఫుల్ స్టాప్ పెట్టలేదు అని. ఎందుకంటే ఎంతవరకు అయితే తీవ్రవాదం ఉగ్రవాదం తగ్గదో అంతవరకు ఆ పోరాటం కొనసాగుతుంది. అలాంటి పాకిస్తాన్ కు సహాయం అందిస్తుంది అనేది మనల్ని వేధిస్తున్నటువంటి సమస్య. ఎందుకంటే మనకు స్నేహితులు కదా, మనకు స్నేహితులు అనుకునేవాడు మనకు ద్రోహం చేస్తుంటే వస్తున్నటువంటి ఆక్రోశం ఇది. రైట్, అవును. సో మొత్తానికి దిగుమతి అంటే ఇటు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయానికి వస్తే టర్కీ నుంచి ఎక్కువగా యాపిల్స్ అనేది సప్లై అవుతున్నాయి ఇండియాకి అని మనం వింటూ ఉన్నాం. సో ఈ టైంలో బాయ్కాట్ టర్కీలో యాపిల్స్ దిగుమతుల్ని మనం బాయ్కాట్ చేస్తున్నప్పుడు ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కి అటు టర్కీ మీద ప్రభావం చూపుతుందంటారా? తాత్కాలికంగా ప్రభావం అయితే చూపుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మన పాపులేషన్ అంటే మంచి కన్జ్యూమర్ మార్కెట్ మనది ఇండియా అనేది. కనుక ఇంత ఒకే దగ్గర ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడ అంటే చైనా తర్వాత ఆ పాపులేషన్ ఉండేది మనమే అత్యధికంగా, మన తర్వాతే చైనా ఇప్పుడు. కనుక మార్కెట్ వాల్యూ చూసినప్పుడు కన్జ్యూమర్ మార్కెట్ మనది చాలా బాగుంది. ఇప్పుడు యాపిల్స్ ఉన్నాయి, నిత్యము కన్జ్యూమ్ అయ్యేటివి. పోనీ వస్తువులు ఏదో ఒక వెహికల్ ట్రాన్స్ఫర్ మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వెహికల్ అనేది 20 ఏళ్ళకు ఒకసారి కూడా 10 ఏళ్ళకు ఒకసారి కొనం, కానీ రోజుకు కన్జ్యూమ్ చేసేది కదా. యాపిల్ లాంటి కొన్ని ఏమంటాము ఫుడ్ ఐటమ్స్ లాంటివి ఇవన్నీ కూడా. కనుక కన్జంప్షన్ అనేది రెగ్యులర్ గా జరుగుతుంది. పాపులేషన్ ఎక్కడ ఉంటే అక్కడ కన్జంప్షన్ ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు తప్పకుండా అయితే ఈ ఎమోషన్ ఎంత కాలం కంటిన్యూ అవుతుంది అనేది మనం చెప్పలేము ఇప్పట్లో. గతంలో ఇలాంటివి జరిగాయి. లాంగ్ టైం బైకాట్ చేసినది తక్కువే. మనకు చైనా పైన గల్వాన్ తర్వాత కూడా మనం చేసాం, అటువంటి బైకాట్ చేసాం. కొన్ని యాప్స్ ఇప్పటికి కూడా మనం వాడడం లేదు, చైనా యొక్క యాప్స్ మనం వాడడం లేదు. అలా ఆ విధంగా అలవాటు చేసుకున్నాం కూడా, అటువంటిది కూడా ఉంది. అలా అని చెప్పేసి ఇంపోర్ట్స్ ఆగాయా చైనా నుంచి అంటే లేదు. చైనా ఉత్పత్తి విపరీతంగా ఉంటుంది, అత్యధికంగా ఇంపోర్ట్స్ మనం చైనా నుంచే చేసుకుంటాం. ఆ విధంగా మనము లాంగ్ టైం చూసినప్పుడు చెప్పలేము. కానీ తాత్కాలికంగా చిన్న దేశం టర్కీ, ఇప్పుడు చైనా పెద్దగా వచ్చే నష్టం లేదు మన వల్ల. కానీ టర్కీకి అలా కాదు, చిన్న దేశం కనుక. ఉదాహరణకు మాల్దీవ్స్ విషయం వచ్చింది. మోడీ గారు ఒక చిన్న సెల్ఫీ పెట్టేసరికి లక్షద్వీప్ ఒక్కసారి టూరిస్ట్ టర్న్ అయ్యేసరికి అంటే కాలబేరానికి రావడం మాల్దీవ్స్ అడగడం, లేకపోతే ఇలాంటిది ఏదైతుందో. ఎందుకంటే చిన్న దేశం కనుక, ఒక పెద్ద దేశం భారత్ లాంటి ఒక పెద్ద దేశం చిన్న నిర్ణయం తీసుకున్నా కూడా డిఫరెన్స్ వస్తుంది. టర్కీకి కూడా ఆ డిఫరెన్స్ వస్తుంది తప్పకుండా, దాని ఇంపాక్ట్ ఉంటుంది టర్కీ పైన. టర్కీ తప్పకుండా మనతో మాట్లాడాల్సి వస్తుంది. తాను చేసినటువంటి పొరపాటును మరి ఏం చేస్తుందో చెప్పలేం. కానీ బహుశా నేను అనుకుంటున్నాను టర్కీ దిగి రావాల్సిందే. అండ్ ఆల్సో టూరిజానికి సంబంధించి కూడా మన వైపు నుంచి ఈ మే అండ్ జూన్ లో ఎక్కువ శాతం మంది పర్యాటకులు బుకింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఈ టూరిజానికి సంబంధించి కూడా ఇటు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ తో కలిపి టూరిజానికి సంబంధించి కూడా ఇంపాక్ట్ కలుగుతుందేమో అని ఒక భావన కూడా ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్నది. సో ఇంపాక్ట్ ఉంటుందంటారా? చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కాస్త మన వాళ్ళు సెంటిమెంటల్ పీపుల్ కనుక. ఇంకోటి అమ్మా, ఈ టూరిజం ఇస్తాంబుల్ చాలా మంది ఇప్పుడు ఇస్తాంబుల్ కి వెళ్తా ఉన్నారు. అజర్బైజాన్ ఈ తర్వాత టర్కీ, ఈ రెండు దేశాలు కూడా ఇప్పుడు మనల్ని ద్రోహం చేసినటువంటి దేశాలు ఈ రెండు కూడా. ఈ రెండింటికి మనకు లాస్ట్ 10 years లో ఏమైందో ఏమో కానీ అజర్బైజాన్ అయితే మనకు 4,000 మంది టూరిస్టులు పోతే ఒక ఏడాదిలో ఇప్పుడు 2,80,000 మంది పోతున్నారు. అంటే ఎంత 5,000% పెరిగింది, 5,000%. కనుక మనం కనుక ఇప్పుడు ఒకసారి నిర్ణయం తీసుకున్నాము, మన వాళ్ళు వెళ్ళకూడదని అనుకుంటే అజర్బైజాన్ ఏం కావాలి టూరిస్టుల సంఖ్య
ఒక్కసారి మనము షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. పక్క దేశాలు చాలా ఉన్నాయి మనం వెళ్ళడానికి. అలాగే టర్కీ విషయంలో కూడా లాస్ట్ 10 years లో 175% అలా పెరిగింది. బాగా నంబర్ పెరిగిపోయింది. 1,20,000 మంది 10 ఏళ్ల క్రితం పోతే ఇప్పుడు 3,30,000 మంది టర్కీకి వెళ్తా ఉన్నాం మనం. కనుక టూరిస్ట్ డెస్టినేషన్స్ అంటారు ఇప్పుడు మనకి ఇస్తాంబుల్ అనేది. ఎందుకు అలా అని అంటే, ఒకటేమో నార్మల్ టూరిస్టులుగా ఎంజాయ్ చేయడానికి వెళ్లే వాళ్ళు అయితే, మేజర్ గా ఈ మధ్యన టర్కీలో అదేంటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువ జరుగుతుంది. అంటే ప్రపంచం అంతా వస్తున్నారు, మనమే కాదు. ఆ విధంగా కాస్త వెంట్రుకలు లేని వాళ్ళు, గుండు ఉన్న వాళ్ళు అక్కడికి వస్తే ట్రాన్స్ప్లాంటేషన్ ఈజీగా చేస్తున్నారు కనుక అక్కడికి వెళ్లి చేయించుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇప్పుడు వాళ్ళదేమో అవసరము, మరి ఏం చేస్తారని మనం చెప్పలేము. కానీ అలా హెయిర్ లేకుండా గుండుతో ఉంటారు కానీ ఎమోషన్ లో వెళ్ళే వాళ్ళు తగ్గిపోతారు. కనుక కేవలం డబ్బు పెట్టి వెళ్ళడమే కాకుండా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది కూడా ఇండియా నుంచి తగ్గితే తప్పకుండా వాళ్ళకు ఇది తగ్గిపోతుంది, ఇన్కమ్ తగ్గిపోతుంది. ఆ విధంగా వాళ్ళు కొద్దిగా ఆలోచించే సమయం వచ్చేసిందమ్మా. ఇండియా కూడా ఈ మధ్య కాలంలో మరీ సెంటిమెంటల్ గా ఉన్నారు కనుక భారతీయులు వద్దని అనుకుంటే వెళ్ళరు. దాని ఇంపాక్ట్ తప్పకుండా టర్కీ మీద ఉంటుంది, అజర్బైజాన్ మీద కూడా ఉంటుంది బాగా. అసలు ఎయిటోగన్కి ఇండియా భారత్ అంటేనే పడదు అనే వ్యాఖ్యలు మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం. అండ్ ఇలాగే 2023లో భూకంపంలో కూడా ఆపరేషన్ దోస్త్ అనే సహాయంతో భారత్ ముందుకు వెళ్ళినా కూడా ఇప్పుడు పాకిస్తాన్ తో చేతులు కలిపి ఉగ్రవాదానికి డ్రోన్స్ కానివ్వండి, అలాగే ఆర్మీస్ తో కానివ్వండి, వాళ్ళ యొక్క ఆర్మీస్ ని పంపించడం, సహాయం చేయడం లాంటి చర్యలకు, దుశ్చర్యలకు పాల్పడింది ఇటు టర్కీ దేశం. సో ఇంకా భారత్ ని కెలకడానికే చూస్తుంది తప్ప లేదు సమంజసంతో పాక్ దగ్గరికి వెళ్లి మాట్లాడదాము, ఇద్దరికి సర్దు చెప్దామనే ఉద్దేశం ఇప్పటికీ లేదు టర్కీకి. సో వారి యొక్క అభిప్రాయం ఏంటి? భారత్ పైన వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 100 years లో వచ్చిన మార్పులో కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ లో ఇండోనేషియా, మలేషియా, లేకపోతే ఇప్పుడు చెప్తున్న మన టర్కీ, ఇవన్నీ కూడా కాస్త ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్తున్నటువంటి దేశాలు. అంటే ఈ మతతత్వం, మత ఛాందసవాదం బాగా తగ్గించుకున్నాయి. కానీ అలాంటిది ఎర్డోగాన్ నాయకత్వంలో ఎందుకో ఈ మతతత్వాన్ని ఆయన పెంచి పోషించాడు. దాని ఫలితం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆయన ఎంత దుర్మార్గుడు అంటే మనను రికగ్నైజ్ చేయలేదు. ఈ ఆపరేషన్ మనం ఏదైతే ఆపరేషన్ దోస్త్ ఏదైతే మనం చేశామో, మనం ఎక్స్టెండెడ్ అవర్ హెల్పింగ్ హ్యాండ్. ఇది వాళ్ళు భూకంపం వచ్చినప్పుడు అంత బాగా సహాయం చేసిన వాళ్లకు కనీసం థ్యాంక్స్ చెప్పే ఇది కూడా లేనివాడు ఎర్డోగాన్. కనుక ఈ థ్యాంక్లెస్ జాబ్ మనం చేశామా అని ఇప్పుడు అనిపిస్తుంది. పాపం కష్టాల్లో ఉన్నారు కదా అని అనుకున్నాము. పైనుంచి వెనుపోటు పొడవడం ఏదైతే ఉందో, సహాయం చేసిన వాడికి వెనుపోటు పొడవడం, ఇది ఇంకా క్షమించరాని మనకు బాధ వేసింది అక్కడే. దేనికో సరే వాళ్ళు పాకిస్తాన్ సహాయం చేస్తే మనం ఏమనుకునేది, ఈ మధ్యలో ఎప్పుడో లేట్ కాదు కదా, ఈ మధ్య కాలంలోనే మీకు ఇంత గొప్ప సహాయం చేస్తే కనీసం మర్యాద కోసమన్నా మనం నువ్వు అన్ని దేశాలు వేరు, నువ్వు వేరు, నువ్వు కనీసం ఏంటివి అన్మాన్డ్ వెహికల్స్ పంపించావు, మంచి టెక్నాలజీ ఉన్న డ్రోన్స్ అవి పంపించావు, వెపన్స్ పంపించావు, మనుషులను కూడా పంపించావు. మనుషులు కూడా పంపించా అంటే వాటిని నడిపే శక్తి లేని పాకిస్తాన్ కు మనుషులను పంపించి మన మీద బాంబులు దాడి చేయించావు. అంటే నీ కడుపులో ఎంత విషం ఉంటే ఆ విధంగా చేసి ఉంటాడు మనిషి. కనుక సహాయాన్ని మర్చిపోయి ఒక దాయాది దేశానికి ఆయుధాలు పంపడం అనేది మనల్ని అందరినీ బాధించినటువంటి విషయం. అందుకే ఈ రియాక్షన్ అసలు, అందుకే మనం అంతా కూడా తిరగబడక తప్పలేదు. మురళీ సార్, సో మొత్తానికి ఈ యొక్క చర్యలతోటి, భారతదేశ చర్యలతోటి మొత్తం ఈ రెండు దేశాలు, టర్కీ గాని అజర్బైజాన్ గాని, రెండు దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమేనంటారా? అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న దేశం, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మాల్దీవ్స్ మాదిరిగానే ఇవి కూడా ఒక్కోసారి ఎంతగా మన దగ్గర రియాక్షన్ వస్తుంది అంటే హ్యాష్ క్యాంపెయిన్ జరుగుతుంది కదా ఇప్పుడు, బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ అని చెప్పేసి
ఆమె ఎవరు ఇంత రూపా గంగూలీ లాంటి ఒక పాపులర్ హీరోయిన్, సినిమా హీరోయిన్, ఆమె కూడా పిలిపిస్తుంది రద్దు చేసుకుందాం మనం పర్యటన. తాను రద్దు చేసుకున్నది అందరిని అడిగింది, మీరు రద్దు చేసుకోండి, టర్కీనే ఉందా, ప్రపంచంలో ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి. అలాంటి పిలుపు ఆమె ఇవ్వడం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఈ ఇండోర్ లాంటి సిటీలో వీళ్ళు ట్రక్ వాళ్ళు కూడా మేము టర్కీ వస్తువులను మేము తీసుకెళ్ళామని చెప్పేసి బాయ్కాట్ చేయడము, తర్వాత బుకింగ్స్ అన్ని కూడా రద్దు కావడము, బుకింగ్స్ ఒకవేళ ఉంటే అన్ని చేంజ్ చేసుకుని గ్రీస్, అర్మీనియా లాంటి దేశాలకు ఎక్కువ మంది చేంజ్ చేసుకోవడం లాంటివి మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. కనుక ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు చాలా తేడా వస్తుంది. కొన్ని వేల కోట్లు, ఏడాదికి 4,000 కోట్లు మీరు అన్నారు కదా, అంత పెద్ద డబ్బు మరి ఊరికే పోగొట్టుకోలేరు. మురళి గారు, మనకి ఏం జరిగినా అసలు చాలా రోజుల తర్వాత మనకు తెలిసేది. ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఇంపాక్ట్ అనేది ప్రతి చిన్న పిల్లాడిని కూడా తెలుసుకునేలా చేస్తుంది. అండ్ ఈ యూట్యూబర్స్ ఉన్నారు, ఇటు టర్కీ దేశం దగ్గర నుంచి కానివ్వండి, ప్రతి ఒక్కరు యూట్యూబర్స్ చాలా మంది మీడియాని యూజ్ చేస్తూ మన ఇండియా వాళ్ళు ఏమంటున్నారంటే మన వ్యూవర్స్ తోటి వాళ్ళు సంపాదిస్తున్నారు. సో ఇటువంటివి కూడా బ్యాన్ చేస్తే మంచిదేమో అనే కొంతమంది వినిపిస్తున్న మాట. సో ఏమంటారు? అంటే చేస్తే మంచిదే. అంటే వీళ్ళు అంటే ప్రజాస్వామ్యంలో అన్ని చేయలేకపోయినా మన సెల్ఫ్ నియంత్రణ అనేది ఒకటి ఉంటుంది. అందుకే కదా ఇప్పుడు చైనా ఉదాహరణకు మన గ్యాట్ ఒప్పందం తర్వాత ప్రభుత్వం పేరు నుంచి కొన్ని యాప్స్ బ్యాన్ చేసింది, కానీ అన్ని చేయలేకపోయింది. అలాగే వస్తువులను కూడా మనం బైకాట్ చేయలేనిటువంటి ఒక పరిస్థితి గ్యాట్ ఒప్పందంలో ఉన్నాం కనుక, వరల్డ్ వైడ్ గా మనం సంతకాలు చేశాం కనుక, అలాంటివి ప్రజలే కొనకుండా ఆపేశారనుకోండి, వాడు ఏం చేస్తాడు, తెచ్చి ఇక్కడ డంప్ చేయలేడు. ఉదాహరణకి ఇక్కడ చైనా వస్తువులు అని ఆ ప్లాస్టిక్ అవి ఇవి పిచ్చిగా విరిగిపోతాయి తొందరగా, కనుక చైనా అంటేనే క్వాలిటీ లేని అని అట్లా. ఆ తర్వాత ఇప్పుడు అవి కొనకుండా అయిపోయారు, ప్రజలు కొనకుండా అయిపోయాక వాటికి గిరాకీ తగ్గిపోయింది. అలా అల్టిమేట్ గా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని బ్యాన్ చేసేది సాధ్యం కాదు ఈ రోజు ఓపెన్ మార్కెట్ లో. కానీ ప్రజల దేశభక్తే దేశాన్ని నిలబెడుతుంది, ప్రభుత్వాలు నిలబెట్టలేవు చాలా విషయాలను. కనుక అదొకటే ఆశ ఉంది నాకు ఇండియా పైన, ముఖ్యంగా ఇండియన్స్ మనము ఈ మధ్య అన్ని విషయాలను బాగా అర్థం చేసుకుంటాం. సోషల్ మీడియా మనల్ని నష్టం చేయడం లేదు, మనకు లాభమే చేస్తుంది. ఎందుకంటే మనకు కూడా చాలా విషయాలు అర్థం అవుతున్నాయి, ఏమవుతుంది ఏంటి అని. సో ఫైనల్ గా సార్, ఈ బాయ్కాట్ టర్కీ కానివ్వండి, బాయ్కాట్ అమెజాన్, ఇవన్నీ కాకుండా సో మొత్తానికి మనం తీసుకునే పాయింట్ అంటే సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. సో ఈ సమస్యకి, ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఈ యొక్క బాయ్కాట్ విషయం అనేది ఇది ఒక మంచి పాయింటే అంటారా? అంటే ఈ పరిష్కారానికి ఈ పాయింట్ కరెక్టేనా? బాయ్కాట్ చేయడం అనేది ఒక ఎమోషనల్ అదేంటి ఉపాయం మాత్రమే, కానీ ఎమోషన్ కన్నా ఆలోచనతో ఉండడమే చాలా మంచిది. ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే మనము చాలా సార్లు మన చుట్టే ఉగ్రవాది ఉంటాడు, ఎక్కడో ఉండాలి. స్లీపర్ సెల్స్ అనేవి ఎక్కడో లేవు, మన చుట్టే ఉంటాయి. మన ఇంటి పక్కలో ఉంటారు, ఎవరో వస్తుంటారు పోతుంటారు, మనకెందుకులే అని నిర్లిప్తత, నిర్లక్ష్యము, దీని కారణంగా ఉగ్రవాదులు పనిచేస్తారు. ఇప్పుడు మనలో ఇది ప్రభుత్వం పని ఒక్కటే కాదు, ఉగ్రవాదం అనేది తుపాకీ తీసుకొని కాల్ చేయాల్సింది ఏం కాదు. కనుక ఇక్కడ మన ఇంటి పక్కల, మనం ఇరుగు పొరుగు ఈ పక్క వీధిలో ఏదో జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించడము మొదలు పెట్టాలి. కామన్ మ్యాన్ కూడా ఒక అబ్జర్వేషన్ చేయాలి, ఒక కన్నేసి ఉంచాలి. అలా అని అనుమానించాల్సిన పని లేదు. మీరు కన్నేసి ఉంచడం వల్ల ఎన్నో కంట్రోల్ అయిపోతాయి. అలా మనకు తెలిసిపోతుంది ఎప్పుడో ఒకసారి తప్పేదో జరుగుతుంది అన్నప్పుడు ఎవరికొవరికి ఇన్ఫార్మ్ చేస్తాం మనం. కనుక మనము హాయిగా నిద్రపోయి, గురువు పెట్టి నిద్రపోయి ఏదో ఒక ఆవేశం వచ్చినప్పుడు ఒక బాయ్కాట్ చేసేది ఇది సరైన చర్య అయితే కాదు. కానీ పౌరులుగా, బాధ్యత కలిగిన పౌరులుగా, పెద్ద ఎత్తున ఏమంటాము పాపులేషన్ ఉన్నటువంటి ఒక దేశంగా, ప్రపంచంలోనే అత్యధికంగా పాపులేషన్ ఉన్నప్పుడు ఇది గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉంటాయి దీంట్లో. కనుక ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎన్నో మన మధ్య జరిగే ప్రమాదం ఉంటుంది. కనుక బెస్ట్ థింగ్ ఏంటంటే చదువుకున్న వాళ్ళుగా మనం అబ్జర్వేషన్ చూడాలి, గమనిస్తూ ఉండాలి, ప్రాపర్ గా కమ్యూనికేషన్ పెట్టాలి. ఇక్కడ ఏదో తప్పు జరుగుతున్నప్పుడు తప్పకుండా ఇన్ఫార్మ్ చేయాలి. నాకెందుకు వచ్చిందిలే గొడవ అనేటువంటిది మంచిది కాదు. కనుక ఉగ్రవాదాన్ని అందరము కలిసి అరికట్టాల్సిందే గాని కేవలం ప్రభుత్వం యొక్క పని కాదు. లేదా ఆవేశం వచ్చినప్పుడు బాయ్కాట్లు లేకపోతే వీధిలో ర్యాలీలు తీస్తే సరిపోదు, అవి కూడా చేయాలి, చేయడం తప్పేం కాదు, బాయ్కాట్ చేయడం కూడా తప్పేం కాదు. కానీ మనం మెలకువగా ఉండడమే
ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. అదే అసలైన దేశభక్తి అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. మరి మొత్తానికి అప్పుడు మాల్దీవులు బాయ్కాట్ అన్నాము, అప్పుడు కూడా కాలబేరానికి దిగొచ్చింది. సో యథాతథంగా పర్యాటకులు వెళ్తూనే ఉన్నారు, ఇప్పుడు ప్రశాంతంగానే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ బాయ్కాట్ టర్కీ తోటి మళ్ళీ మనం బాయ్కాట్ చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళ కాలబేరానికి వస్తే మళ్ళీ యథాతథంగా సాగుతుందా లేదా ఇది ఎక్కడికి దారితీస్తుంది అంటారు? శాశ్వత స్నేహము శాశ్వత ఎనిమి అనేది ఏమీ ఉండదు అలా. కనుక ఆ పక్క వ్యక్తి మనం మార్చుకున్నప్పుడు, పద్ధతి మార్చుకున్నప్పుడు మనకేం అభ్యంతరం ఉండకూడదు కూడా. ఎలా అయితే మనం కష్టాల్లో వాళ్ళకి సహాయం చేసామో, మన స్నేహితులైనప్పుడు మనం సహాయం చేస్తాము, మనం సహాయం తీసుకుంటాం కూడా, తప్పేం లేదు. కనుక టర్కీ ఒకవేళ వైఖరి మార్చుకుంటే మనకెందుకు అంత ఈజీగా రిజిడ్ గా ఉండాల్సినటువంటి పని లేదు. చాలా దేశాలు, పాకిస్తాన్ కూడా అంతే పర్మనెంట్ గా, ఎందుకంటే మనము బార్డర్ స్టేట్స్ ను మనం మార్చలేము. మన యొక్క ఇరుగు పొరుగు వాళ్ళను, మన ఇంటి పక్కల వాళ్ళను మనం మార్చలేము, వాళ్ళ పక్కన ఉండాల్సిందే, మనం మారాల్సిందే కదా. మనం గాని వాళ్ళు గాని మారాలి. కనుక మనం మనుషులుగా మనం మారాల్సిందే తప్పితే మన బార్డర్స్ మారవు ఎప్పుడు కూడా. అందుకని ఈ లెసన్స్ అందరూ నేర్చుకోవాల్సిందే. కనుక శాశ్వత ఏమంటాం ఎనిమిటీ అదేమి పనికిరాదు. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి మనం మార్చుకోవాల్సిందే, వాళ్ళు మార్చుకోవాల్సిందే. అలానే మనము నిద్రపోం, ఎనిమిని ఎప్పుడో కన్నేసి పెడతాం. రైట్ మురళీ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సో నలుగురు ఉగ్రవాదుల గురించి ఇంత పెద్ద ఆపరేషన్ ని మనం కొనసాగిస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఫుల్ స్టాప్ పెట్టలేదు, మనం పాజ్ ఇస్తున్నాము. సో ఆ నలుగురు కోసం ఇంత ఆపరేషన్ అవసరమా అని కొంతమంది సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఈ మాటకి మీరు ఏమంటారు? ఇది నలుగురి కోసం చేయలేదమ్మా, ఇది 140 కోట్ల మంది కోసం చేశామనేది. కనుక 140 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద జాతి యొక్క పరువు ప్రతిష్ట, అలాగే ప్రాణ నష్టం. మన సింధూరాలు వెలకట్టలేనివి, మన సింధూరాలు మన అక్క చెల్లెళ్ళ సింధూరాలను వెలకట్టలేదు. అందుకే మనం ఆపరేషన్ సింధూర్ టేకప్ చేశాం. కనుక ఇది ఒక జాతి యొక్క మనోభావం తప్పితే ముగ్గురా నంబర్ ముఖ్యం కాదు. అది ఉగ్రవాదాన్ని చేయడమే ఒక ప్రథమ కర్తవ్యం. రైట్. సో దట్ వాజ్ అమేజింగ్. మురళీ గారు చాలా చక్కగా అనలైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.